యానం నుండి కోటిపల్లి మీదుగా గోదావరి గట్టున రావులపాలెం వెళ్తున్న స్కోడా కారులో 22 బాటిల్స్ అక్రమ మద్యాన్ని తరలిస్తుండగా మార్గ మధ్యంలో కె గంగవరం ఎస్ఐ జానీ బాషా వారి సిబ్బందితో కలిసి తమకు వచ్చిన సమాచారం మేరకు కారును ఆపి మద్యాన్ని పట్టుకున్నారు. డ్రైవరు 4 వ్యక్తులను అరెస్టు చేసి కారుని కస్టడీలోకి తీసుకున్నారు. పట్టుకున్న మద్యం సుమారు 16.2 లీటర్స్ ఉండగా దాని విలువ సుమారు 13,353 రూపాయల విలువ ఉంటుందని కె గంగవరం సిఐ దొరరాజు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను సిఐ దొరరాజు వెల్లడించారు. వెళ్దామని ఉద్దేశంతో మనకి హాస్పిటల్ ఆవిడ శ్వాసాల దగ్గర ఎస్ఐ గారికి రావాలని సమాచారం ప్రకారం వెహికల్ అనేది ఆపడం జరిగింది. దాంట్లో వెహికల్ అనేది కొత్తగా స్కోడా కారు T0324 AP 5987T అంటే కంగ్రాచులేషన్ కొత్త కాలంలో 5 ఫ్రెండ్స్ 22 బాటిల్ వ్యాన్లో తీసుకుని వెళ్తుంటే ఇంటర్సెప్ట్ చేసి పట్టుకుని వెరిఫై చేస్తే దాంట్లో 22 మద్యం బాటిల్ ఉన్నాయి. వాళ్ళందరూ అర్థంగా తీసుకున్నాం. ఆ కారు కూడా సీజ్ చేయడం జరిగింది. అది ఈరోజు కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తాం.